వెంటనే తాతయ్య ఆయన గోపాలరావు గారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చాలా సంఘాలని ఆయన కట్టారు. కట్టిన తర్వాత అక్కడ ఒక ఊరు ఉందండి, పనసలపాలెం అని ఒక ప్రాంతం ఉందన్నమాట. ఆ ప్రాంతంలో ఇంచుమించు ఎలా అంటే ఒక దెయ్యం, అంటే ఒక దేవతో లేదా దెయ్యం కానీ అది బలులు తీసుకుంటుంది అనమాట. ఊళ్ళో కంపల్సరిగా అది మాట్లాడిందంటే ఆ ఇంట్లో ఒకళ్ళు కంపల్సరిగా బలి అయిపోవాలన్నమాట. అలా వెళ్ళిపోతుంటే ఆ ఊళ్ళో ప్రజలందరూ ఇంచుమించు, ఇందాక చెప్పాను మీకు, ఆ ఊళ్ళో ఇంచుమించు 9 ఇళ్ళు లేదా అప్పట్లో 10-15 ఇళ్ళు ఉండేవన్నమాట. అయితే చాలామంది ఇలాంటి బలులు జరుగుతున్నాయి అని చెప్పి ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళంట వలస. అమ్మో ఎక్కడుంటే ఆ దెయ్యం మమ్మల్ని కూడా తినేస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఎవరికో ఒక ఆవిడికి తెలిసిందంట, పలానా గోపాలరావు గారు దైవజనులు, ఆయన ప్రార్థన చేస్తే ఏ దురాత్మ శక్తులైనా వెళ్ళిపోతే ఒక్కసారి ఆయన ఆ ప్రాంతం తీసుకెళ్దామని చెప్పి అక్కడున్న కొంతమంది విశ్వాసులు, అక్కడ సంఘంలో కొంతమంది విశ్వాసులు, అయ్యా గోపాలరావు గారు మీరు ఒక్కసారి ఆ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంత ప్రజలు, అమాయకమైన ప్రజలు చచ్చిపోతున్నారయ్యా, చిన్నపిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, యవనస్తులు లేదు, అందరూ చచ్చిపోతున్నారయ్యా, ఆ ప్రాంతానికి ఒకసారి మీరు రండయ్యా అని చెప్పి అడిగితేనంట. అప్పుడు సరేలని చెప్పి తాతయ్య అక్కడికి వెళ్ళారు గోపాలరావు గారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు దగ్గర ఒక తొర్ర ఉండేదన్నమాట, ఒక కన్నం, ఒక రంధ్రం, పెద్ద రంధ్రం ఉండేదన్నమాట. అందులోంచి ఒక బొమ్మ బయటకు వచ్చేదంటండి. ఇది నేను మొన్న కూడా చాలాసార్లు వాళ్ళని నొక్కి అడుగుతూనే ఉన్నాను ఆ ప్రశ్న. నిజంగా అలా వచ్చేదానంటే వాళ్ళు చెప్తుంటే నాకే చాలా భయం అనిపించింది. అది సేమ్ ముసలి వుడుని తెలుసు కదా మీకు, ఆ టైపులో ఉండేదంట, ఆ ఆకారంలో ఉండేదంట. అది లబ్బర్ బొమ్మలా ఉండేదంట. అది బయటకు వచ్చి ఆ కన్నంలోంచి, ఆ రంధ్రంలోంచి బయటకు వచ్చి అది మాట్లాడేదంట. అది మాట్లాడితే కంపల్సరిగా ఒక ఇంట్లో మనిషిని తప్పనిసరిగా బలి ఇవ్వాల్సిందేనంట. అలా జరుగుతున్న సందర్భంలో గోపాలరావు గారు అక్కడికి వెళ్ళారు దైవజనులు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం దగ్గరికి తీసుకువెళ్ళారు, ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత తాతయ్య వెళ్ళంగానే అది అప్పుడే బయటకు వచ్చిందంట. ఆ బొమ్మ ఆకారంలో కనిపిస్తున్నది అది బయటకు వచ్చిందంట. బయటకు వచ్చేసరికి తాతయ్య చూశారంట, ప్రార్థన చేశారు. అక్కడ మంచి ప్రార్థన పరులు, మంచి దైవజనులు తీసుకెళ్లారు తాతయ్య అక్కడికి. సామర్లకోట నుంచి, కాకినాడ నుంచి కొంతమంది దైవజనులు కూడా అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఎంతకీ తాతయ్య వెనకాల వచ్చిన వాళ్ళందరికీ భయం వేసేస్తుంది, చాలా భయపడిపోతున్నారు అసలు. కానీ అసలు గోపాలరావు గారి తాతయ్య ఆయనకి మాత్రం అసలు చాలా ప్రార్థన పరుడు, చాలా పరిశుద్ధుడు అని కూడా చెప్పొచ్చు. ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన పూర్వకంగా వెళ్ళి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసిన తర్వాత తాతయ్య అమాంతంగానే దాన్ని ఆ లోపల ఉన్న ఆ రంధ్రంలో ఉన్న ఆ ఆకారంలో బొమ్మ రూపంలో ఉన్న దాన్ని బయటికి లాగేసి దాన్ని ఒక చోట పడేశారంట. అక్కడ ఉన్న ఇంకా చాలా కుండలు ఇవన్నీ ఉన్నాయంట. అవన్నీ పగలు కొట్టేసి ఆ చెట్టుని ఏం చేశారంటే ఏరులతో సహా పెళ్ళగించేసేలాగా, ఏరులతో సహా లేపేసేలాగా అక్కడ ఉన్న కొంతమందితో తవ్వించేసి మొత్తం చెట్టుని ఏడుతో సహా తీసి పక్కన పడేసి మొత్తం మంట పెట్టేసి కాల్చేశారండి. దేవునికి స్తోత్రం. అలా చేసిన తర్వాత అక్కడ అడవిలోనే ఒక మంచి బలమైన చెట్లు, ఇలా కర్రలను తీసుకొచ్చి మంచి చెక్కతో సిలువ తయారు చేయించి ఆ సిలువుని తయారు చేసిన తర్వాత ఏ చెట్టు దగ్గర అయితే అది మొత్తం బలులు కోరుకుంటూ మాట్లాడుతూ ఉండేది, ఆ చెట్టు దగ్గరే దేవునికి గుర్తుగా, దేవునికి ఒక సాదృశ్యంగా దేవుని యొక్క ధ్వజాన్ని, సిలువుని తయారు చేసి ఎప్పుడైతే అక్కడ పెట్టి దాన్ని పూజ చేసి అది ఎప్పుడైతే అలా చేశారో అప్పటి నుంచి అక్కడ మనుషుల యొక్క బలులు ఆగిపోయినాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామమున దేవునికి స్తోత్రం. వలస వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చేసారు అక్కడికి. వలస వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చేసి అప్పటి నుంచి ఆ ఊరిలో, ఇప్పుడు ఆ ఊరి పేరు చెప్తాను, పనసలపాలెం అని చెప్పాను కదా, అప్పటి నుంచి అక్కడ మొత్తం ఆ ఊళ్ళో వాళ్ళ పేర్లన్నీ మార్చేశారండి తాతయ్య. వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయంటే సోమలమ్మ, తర్వాత చిన్నబ్బల ద్వారా ఇట్లా ఉంటాయి అనమాట. వాళ్ళ పేర్లు కొంచెం వెరైటీగా ఉంటాయి అనమాట. ఇలాంటి పేర్లన్నీ తీసేసి వాళ్ళకి మోషే, సంసోను, చాలా మంచి మంచి పేర్లు పెట్టేశారు వాళ్ళందరికీ. పేర్లు పెట్టడమే కాదు కానీ మీరు నమ్ముతారా, ఊరి పేరు కూడా మార్చేశారు ఆయన. ఊరి పేరు మార్చేసి ఆ ఊరికి క్రీస్తురాజపురం అని ఊరు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ జనాభా లెక్కల్లో మనం ప్రపంచంలో మనం ఎక్కడ తిరిగినా, భారతదేశంలో ఎక్కడ తిరిగినా సరే క్రీస్తురాజపురం అన్న ఊరు మీరు ఎక్కడ చూడకపోవచ్చు. అసలు క్రీస్తురాజపురం అనే ఊరు ఆయన రాజ్యంలో ఉంది, పైన దేవుని యొక్క రాజ్యంలో ఉంది. ఇక్కడ బతికుండగానే గోపాలరావు గారితో ప్రభు మాట్లాడి ఆ ఊరు పేరు కూడా మొత్తం అసలు ఆ ఊరికి ఇప్పటికీ కూడా జనాభా లెక్కల్లో క్రీస్తురాజపురం అనే ఉంటుంది.
ఇంకొక ఊరు పేర దానికి లేదు. ఇంచుమించు అక్కడ 9 ఇళ్ళు ఉంటే అక్కడ విగ్రహారాధనకి సంబంధించిన వేరే దేవుళ్ళు కాకుండా ఒక్క యేసు ప్రభు యొక్క నామస్మరణే చేస్తారు. అసలు ఇంకొకటి అనేది అక్కడ ఏమీ లేదు. అక్కడ ఊరు ప్రాంత ప్రజలందరూ ఆ విధంగా దేవుని యొక్కని తెలుసుకున్నారు. ఇంచుమించు గోపాలరావు గారు అలా చేసిన తర్వాత 2009లో తర్వాత అలా సేవ చేస్తూ సామర్లకోట 2009లో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. నవంబర్ 8వ తారీఖు, ఇంచుమించు నవంబర్ 14వ తారీఖున 2009 ఆ సంవత్సరం ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు సంఘానికి ఒక మాట చెప్పారంట. అది కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలకే ఒక మాట చెప్పారంట. అదే మాట అంటే గోపాలరావు గారు చనిపోయారు, సమాధి కార్యక్రమం చేసేసిన తర్వాత అక్కడున్న చాలామంది సంగమా మీరందరూ వినాల్సిన మాట, అసలు విశ్వాసంగా మనం ఇది బాగా విశ్వాసంగా లోతుల్లో మనం తీసుకోవాల్సిన మాట. అక్కడ ఏజెన్సీ ప్రాంత ప్రజలు మాట్లాడడం చేత కాదు, అసలు ఏమీ చేత కాని ప్రజలు అక్కడ తాతయ్య గోపాలరావు గారు 2009లో చనిపోగానే అక్కడ ఇంచుమించు 9 నెలల్లో సేవకులు లేకుండా ఉండిపోయారు. అక్కడ ప్రజలందరూ 9 నెలల్లో సేవకులు లేకుండా ఉండిపోతే చుట్టుపక్కల ఉన్న దైవజనులు అందరూ వచ్చి అనేవారంట, మీకు పాస్టర్ గారు చనిపోయారు కదా, మేము వచ్చి వాక్యం చెప్తాము, మేము వచ్చి దేవుడు మాటలు చెప్తామని చెప్పి మాట్లాడుతుంటే అప్పుడు అక్కడ సంఘం ఏమని మాట్లాడేదని తెలుసా? వద్దు బాబు, మీరు ఎవరు అసలు మాకు రావద్దు. మా చనిపోయిన అయ్యగారు గోపాలరావు గారు ఒక మాట చెప్పారు. ఏంటమ్మా ఏం చెప్పారనంటే, ఆయన ఏం మాట చెప్పారంటే, నా వంశంలో ఇంచే నా కుటుంబంలో ఇంచే యవనస్తులు వస్తారు, బలమైన సేవ చేస్తారు, వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూడండి అని చెప్పారంట. దేవునికి స్తోత్రం. ఆ మాట వాళ్ళకి అసలు దైవజనులకి ఇంకో విధంగా వీళ్ళు సమాధానం చెప్పేసరికి వాళ్ళందరూ ఏం చేశారో తెలుసండి? అపోస్తుల కార్యంలో ప్రభు చనిపోయిన తర్వాత 12 మంది శిష్యులు ఇంటింటా రొట్టి విరుచుతూ ఎలా చేశారో అక్కడ ఉన్న కొంతమంది యవనస్తులు మా దైవజనుడు వచ్చే వరకు మనం ప్రార్థన చేద్దామని చెప్పి ఇంచుమించు 9 నెలల్లో దైవజనుడి కోసం ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు వల్లభనేని సునీల్ గారు అని చెప్పి వల్లభనేని గోపాలరావు గారు ఆయన తర్వాత వాళ్ళకి పుట్టిన కుమారుడు సునీల్ గారు. ఎందుకు నేను ఇంటి పేరు మెన్షన్ చేస్తున్నానంటే కొంతమందికి తెలియాలనే చెప్తున్నాను, నేను కావాలని కాదు ఇది. అయితే ఆ కుటుంబంలో ప్రభు అతన్ని ఎన్నుకోవడం, అయితే గోపాలరావు గారు అని సునీల్ గారు వాళ్ళ నాన్నగారు సుశీల గారు వీళ్ళిద్దరూ వెళ్ళిపోతున్న వాళ్ళకి పుట్టిన కుమారుడు సునీల్ గారు, తర్వాత అనిల్, తనకు ఒక చెల్లి వందగూడ. అయితే ఇలా వెళ్ళిపోతున్న సందర్భంలో గోపాలరావు గారి యొక్క మనవడే సునీల్ గారు. అయితే మా అత్తయ్య మావయ్య చెప్తున్నారంట, అంటే సునీల్ గారి యొక్క అమ్మ నాన్న చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారంటే, ఏజెన్సీలో దైవజనుడు ఎవరో లేరు, సునీల్ నువ్వు వెళ్ళు అని అంటే అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట అంట, ఏ పనైనా చేస్తాను కానీ భుజం మీద ఒక సంచి తగిలించుకొని ఆ ఇంటికి వెళ్ళవలసిన అవసరం నాకు లేదు. ఏ పనైనా చేస్తా కానీ సేవ అంటే అస్సలు చేయనమ్మా. అక్కడ ఎన్ని ఇబ్బందులు, ఎన్ని మాటలు, ఆ అడుగులో నేనా, ఫోన్ ఉండదు, అసలు కరెంట్ ఉండదు, సరిగ్గా తిండి ఉండదు, ఆ ప్రాంతానికి నేను ఎలా వెళ్తాను అని చెప్పి మాట్లాడేవారంట. అప్పటికి ఈయన సునీల్ గారు కాకినాడ పోర్ట్లో ఉద్యోగం చేస్తున్న సందర్భం. ఆ కాకినాడ పోర్టులో చేస్తుంటే ఇలాగా కొంతమంది వచ్చి వెళ్ళొచ్చు కదా, ఏజెన్సీలో చాలామంది ఇంచుమించు 9-10 సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు నువ్వు చూసుకోవడానికి వెళ్ళొచ్చు కదా అంటే, మీరే పనైనా చెప్పండి కానీ నేను అసలు ఆ పని మాత్రం సేవకుడిగా నేను ఉండను, నాకు ఇష్టం లేదు అని చెప్పి బల్ల గుద్దినట్టుగా చెప్పేసేవారంట. మా అత్తయ్య మావయ్య చాలా ఏడ్చుకునేవారంట. అలా వెళ్ళిపోతున్న సందర్భంలో సునీల్ గారు, మా మావయ్య గారు సునీల్ గారి యొక్క తల్లిదండ్రులు చెప్తున్న మాట కొన్ని సార్లు చాలా వెసులుబాటుతనంగా తీసుకొని చాలా చిరాకు వచ్చేసి, ఇక్కడ ఉంటే నా బుర్ర తినేస్తారు వీళ్ళు అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోదాం, అక్కడ వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకోవచ్చు అని చెప్పి ఆ రాత్రికాల సమయంలో బట్టలు సదిరేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతున్న సందర్భం. వ్యక్తిగతంగా ఆ మాట నాతో పంచుకున్నారు, ఇది ఎవరికి ఆయన చెప్పలేదు. అప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతాం అని అనుకున్నారంట. రాత్రికాల సమయంలోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తున్నారంట. స్నానం చేస్తుంటే నా ప్రియ కుమారుడా అన్న ఒక స్వరం వినపడుతుందంట. చాలా భయం వేస్తుందంట. భయం వేస్తూ అప్పుడు ఆయనతో ఒక మాట మాట్లాడుతుందంట, నీవు నా పని చేయకపోతే, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి నా పని చేయకపోతే ఎలా నిన్ను తీసుకెళ్ళి కూర్చోపెట్టాలో నాకు తెలుసు, నేను జీవం కలిగిన క్రీస్తుని మాట్లాడేది అనగానే ఆ మాటకి అల్లిపోయి తక్షణమే బ్యాగ్ సదురుకొని హైదరాబాద్ వెళ్ళాల్సిన వ్యక్తి బ్యాగ్ సదురుకొని, ఆయనకి ఇంచుమించు 19 సంవత్సరాలు అప్పుడు వయసు సునీల్ గారికి. ఆ బ్యాగ్ సదేసుకొని హైదరాబాద్ వెళ్ళాల్సిన వ్యక్తి నేరుగా ఏజెన్సీకి బయలుదేరి దేవుడు తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టేశారు. దేవునికి స్తోత్రం.
అసలు ఏమీ తెలియదు, సేవ ఏంటో తెలియదు, మాట్లాడడం చేత కదా ఆయనకి, అక్కడ ప్రాంత ప్రజలతో మాట్లాడడం చేత కాదు. కానీ సేవకుడు వస్తాడు, ఆ వంశంలోనే వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తున్న సంఘము 2010లో సునీల్ అయ్య గారిని అక్కడికి దేవుడు తీసుకెళ్ళాడు. బలమైన సేవ, ఇంచుమించు 6 సంఘాల్లో అక్కడ పరిచర్య చేయడానికి యవ్వన వయసులో ప్రభు అక్కడ ఆయన్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలా వెళ్ళిపోతున్న సందర్భంలో సునీల్ గారికి పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్న సందర్భంలో అది అలా పక్కన పెడితే నా విషయానికి వస్తే సునీల్ అయ్య గారికి పెళ్లి చేయాలనుకున్నారు. నా విషయానికి వస్తే ఇప్పుడు నేను ఇక్కడే చెప్పాను కదండి, ఆత్కూరులో నా సొంత గ్రామం. మా నాన్నగారు మెకానిక్ వర్క్ చేస్తూ ఉండేవారు విజయవాడ ఆటో నగర్లో. నాకు అమ్మ నాన్న తర్వాత నాకు ఒక అన్నయ్య ఉన్నారు, అన్నయ్య ఇక్కడికి వచ్చారు. అన్నయ్య తర్వాత నేను, నా తర్వాత మా చెల్లి. ఇలా ఉంటున్న సందర్భంలో 2006లో మా నాన్నగారు శ్రీను, మా నాన్నగారి పేరు, మా అమ్మగారి పేరు లక్ష్మి. మా నాన్నగారిని చాలా భయంకరమైన విగ్రహారాధికులు మా నాన్నగారు. ఎలా అంటే ఆత్కూరులో ఒక ప్రభలో, మీకు తెలిసిపోద్ది కాబట్టి ప్రభలో నిలబట్టేవాళ్ళు కదండి. అవి నిలబట్టేటప్పుడు ఆ దేవత దగ్గర తప్పనిసరిగా ఒక మేకని ఏదో ఒకటి బలిస్తారనమాట. అది బలిచ్చే వాళ్ళు ఎవరు అని అంటే మా వంశంలోంచి మా నాన్నగారే. దాన్ని ఒక్క ఏతకి వేసారంటే ఇంకా అసలు మా నాన్నగారు బలిస్తున్నారంటే ఆత్కూరులో ఇంచుమించు నా చిన్నప్పుడు చాలామంది వచ్చి చూసేవాళ్ళు అనమాట. అంత భయంకరమైన విగ్రహారాధికులు మా కుటుంబం. మా ఇంటి దగ్గర అన్నీ జరిగాయి అనమాట. మా ఇంట్లోంచి ఏదైనా వెళ్ళాలంటే మా ఇంట్లోంచే వెళ్ళాలి. మా ఇంట్లోంచి ఆ ప్రభలు కట్టేవాళ్ళు చాలా భయంకరమైన విగ్రహం, చాలా ఎంత భయంకరం అంటే అసలు మా కుటుంబం మారిద్దా అనుకున్న పరిస్థితి. ఇప్పుడు నా మేనత్ వచ్చింది ఇక్కడ, లక్ష్మి గారు, ఆవిడ పేరు కూడా. ఆవిడ ఎంత భయంకరమైన విగ్రహారాధికులు అంటే అసలు బయట ఎక్కడన్నా సంబరాలు జరుగుతుందంటే అక్కడ జరిగితే ఆవిడికి ఎక్కడే దేవత పూనుకునే వెళ్ళిపోయేది కూడా ఆవిడ. అంత భయంకరమైన విగ్రహారాధులు కుటుంబాలు మాయి. అయితే 2006లో మా నాన్నగారికి అనుకోకుండా ఒక చిన్న అనారోగ్యం వచ్చింది. ఎలా అంటే మా నాన్న చాలా భయంకరమైన తాగుతూ ఉండేవారు. తర్వాత మా అమ్మని చాలా అనుమానిస్తూ చాలా చిత్రహింసలు పెడుతున్న వ్యక్తి మా నాన్న. పైకి చాలా మంచి వ్యక్తి, పలానా శ్రీను అని అంటే ఎవరైనా సరే చాలా మహానుభావుడు, ఆ కుటుంబంలో ఉండవలసిన వ్యక్తి అని చెప్తూ ఉండేవారు. కానీ వ్యక్తిగతంగా నా తల్లిని చాలాసార్లు బాధ పెట్టిన వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. అయినప్పటికీ అలా వెళ్ళిపోతున్న సందర్భంలో చాలాసార్లు కూడా మా అమ్మనే, మా మేనత్తలు కూడా తెలిసి ఈ విషయం, మా అమ్మని అనుమానిస్తున్న సందర్భంలో ఈ సంఘటన మీకు చెప్పాలి స్త్రీలందరికీ. అనుమానిస్తున్న సందర్భంలో మా నాన్నగారు మా అమ్మనే, లక్ష్మి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పంటే లేదయ్యా అని చెప్పి ఎంత చెప్పినా సరే మా నాన్న వినకపోతే మా అమ్మ ఏం చేశారంటే, నువ్వు తప్పు చేసావు అని చెప్పి అక్కడ మాకు ఒక దుర్గమ్మ తల్లి గుడి ఉండేది ఆత్కూరులో, అక్కడికి తీసుకెళ్ళి మా అమ్మని తీసుకెళ్ళినప్పుడు నేను చాలా చిన్న పిల్లనే, అప్పుడు నేను వెళ్ళలేదు, మేము ఎవరం చాలా చిన్నపిల్ల. మా అమ్మని అక్కడ తీసుకెళ్ళి కప్పూరాలు, ఈ చిన్న కప్పూరాలు కాదండి, ఇంత కప్పూరం తీసుకెళ్ళి మా అమ్మ చేతులు అమాంతంగా పెట్టేసి, లక్ష్మి ఇది కాలిపోయింది అనుకో నువ్వు తప్పు చేసినట్లు, కాలకపోతే ఆ మైండ్ సెట్ అర్థమవుతుందా మీకు? మా నాన్నగారి యొక్క మైండ్ సెట్ అసలే చిన్న అగ్గిపుల్ల రాజేస్తేనే ఇంకో టైప్లో అయిపోతాం మనం. అలాంటిది ఇంత కప్పూరం తీసుకొచ్చి మా అమ్మ చేతులు పెట్టి నువ్వు తప్పు చేస్తే కాలిపోతే, తప్పు చేయకపోతే కాలిపోలేదు అన్న ఆ వెర్రితనం చూడండి. అసలు అంత భయంకరంగా మా అమ్మని చాలాసార్లు చిత్రహింసలు పెడుతున్న సందర్భంలో మా అమ్మ అలాగే మా ముగ్గురు కోసం మా మేనత్తలు కూడా చాలాసార్లు మా అమ్మ బాధ చూడలేక వదిలేసి వెళ్ళిపో లక్ష్మి, వీడు ఇక్కడ ఉంటే మీ భర్త నిన్ను చంపేస్తాడు లక్ష్మి, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే మా అమ్మ మా ముగ్గురు కోసం ఎంత నరకం అనుభవించిందో, చాలా ఇబ్బందులు మా అమ్మ పడిపోయింది. మా ముగ్గురిని వదిలిపెట్టలేక, ఇద్దరు ఆడపిల్లల్ని అన్నయ్యని వదిలిపెట్టలేక ఉండిపోతూ మా నాన్నగారు పెట్టిన అన్ని భరించింది. అయితే ఒకరోజు మా నాన్నగారు భయంకరమైన తాగుడు ఇలా బానిస అయిపోతున్న సందర్భంలో ఆ తాగుడు మానేయాలని చెప్పి మా నాన్న ఒక మందు తీసుకున్నారన్నమాట. ఇక నేను మందు ఎప్పుడు తాగకూడదు, వాడి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి దానికి సంబంధించిన ఒక మందు తీసుకుంటే ఇక అది తాగట్లేదు, ఇంకా మందు తాగట్లేదు. మా నాన్న చాలా బాగున్నారు. అలా వెళ్ళిపోతున్న సందర్భంలో ఆత్కూరులో కొంతమంది స్నేహితులు మా నాన్నగారికి డ్రింక్లో మందు కలిపేసి ఇచ్చేస్తే అది చాలా భయంకరంగా ఒక పాయిజన్ లాగా అయిపోయింది. లోపల ఎంత ఇబ్బంది పడిపోయారో, పొట్ట చాలా పెద్దదైపోయింది. అప్పుడు నా మేనత్తలు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారో లేదో నాకు గుర్తులేదు, కానీ మేము చాలా చిన్నవాళ్ళం అప్పుడు. అయితే మా నాన్నగారు ఇంకా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. బయటకు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేని సందర్భంలో మా ఇంటి పక్కన ఇద్దరు తాతయ్య అమ్మమ్మ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు ఆవిడ తీసుకొచ్చి ఒక ప్రేరాయిలు ఇచ్చింది. ఆ ప్రేరాయిలు ఇచ్చి మా నాన్నగారు రాసిన తర్వాత వెంటనే ఎంత ఇబ్బంది పడిపోయారు అది మా నాన్నగారికి తెలుసు. వెంటనే అప్పుడు అది రాసిన ఒక అరగంటకి మా నాన్నగారికి దేవుడు స్వస్థతనిచ్చాడండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మా నాన్నగారికి నమ్మకం కలిగింది.
ఇన్నాళ్ళు నేను పూజలు చేసిన దేవుళ్ళు నేను ఎంత ఇబ్బంది పడిపోతుంటే ఎవరు నన్ను కాపాడలేదు, నన్ను కాపాడేది కాబట్టి ఈయనే దేవుడు నాకు అని చెప్పి అప్పటి నుంచి డానియల్ గారు, మా పాస్టర్ గారు, ఆ డానియల్ గారి సంఘంకి పెనియలు ఇవాంజనికల్ జోసెఫ్ డానియల్ గారు ఆ సంఘానికి మేము వెళ్ళటం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు ప్రభువుని అంగీకరించారు. మా అమ్మ మా నాన్న బాప్తిసం తీసుకొని ఇలా వెళ్ళిపోతున్న సందర్భంలో 2007లో మా ఆత్కూరు నుంచి ఆ పుట్టిన ఊరు నుంచి మేము రాజమండ్రి దగ్గర ఒక ఊరు వెళ్ళిపోయాం. మేము చిన్నపిల్లలం అక్కడికి వెళ్ళిపోయాం. తర్వాత మా చదువుల్లో మేము ఉన్నాము. మా నాన్నగారు ఇంకా మారలేని పరిస్థితి. అయితే బాప్తిసం అయితే తీసుకున్నారు కానీ సరైన మారు మనసు లేదు. నేను కూడా దేవుణ్ణి అంగీకరించాను. మేము కూడా యవన వయసులో మేము దేవుణ్ణి తెలుసుకున్నాము. అక్కడ చర్చికి వెళ్తున్నాము. వెళ్ళిపోతున్న సందర్భంలో ఇలా వెళ్ళిపోతున్న సందర్భంలో మా నాన్నగారి గురించి కూడా ఇంచుమించు ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానో నాకే తెలియదు. నేను ఎప్పుడు ఒకటే అనుకునేదాన్ని, ప్రభువా నిజంగా మాకు రక్షణ ఇచ్చావు, మా ఇంట్లో అందరూ బాగున్నారు, కానీ మా నాన్న ఎందుకు చర్చికి రావట్లా, మా నాన్నకి ఎందుకయ్యా ఇంకా సరైన మారు మనసు లేదు, మా మీద కూడా అనుమానిస్తూ మమ్మల్ని కూడా చాలాసార్లు నేను స్కూల్కి వెళ్తుంటే నాన్నకాలు వచ్చేవాడు మా నాన్న, ఈ స్కూల్కి వెళ్తుందా ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి. అంటే బాప్తిసం అయితే తీసుకున్నాడు కానీ సరైన మారు మనసు అనేది మా నాన్నగారికి లేదు. ఆ యవన వయసులో ఆ మాటలు ఒకరోజు మా చర్చిలో అక్కడ క్రిస్టఫర్ గారు అని అక్కడ బేతేలు అనే మందిరానికి మేము వెళుతున్నాము. అక్కడికి వెళుతున్న సందర్భంలో అక్కడ ఒక దైవజనులు వచ్చారు, జాన్ బాబు గారు అని. ఆయన ఒక మాట చెప్పాడు, ముందు నీ కుటుంబంలో సరైన మారు మనసు ఉందా, నీ కుటుంబంలో ఉన్న యజమానుడు సరిగ్గా మానాడా అని చెప్పి ఇలా మాట్లాడుతున్నప్పుడు, నువ్వెవరినైనా మార్చుకోవాలనుకుంటే ముందు నీ కుటుంబంలో మార్చుకున్నప్పుడు బయటికి వెళ్ళి చక్కపెట్టు అని చెప్పి మాట్లాడుతుంటే ఈ మాట యవనస్తురాలుగా ఉన్న నాకు బాగా తగిలి నిజంగా మా నాన్న మారాలని చెప్పి ఇంచుమించు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నానో నాకే తెలియదు. ఇంట్లో చెప్పుకోకుండా మా అమ్మకు ఒక్కదానికి తెలుసు నేను ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాను. నేను ఒకటే అనేదాన్ని, ప్రభా మా నాన్న నిజంగా మంచి మారు మనసులోకి వస్తే లైఫ్ లాంగ్ నేను నిన్ను వదిలిపెట్టనేసా, నా జీవితంలో నా ప్రాణాలు సైతం నీకు ఇచ్చేస్తానయ్యా, అస్సలు నిన్ను వదిలిపెట్టను, మా నాన్న మార్చండు, మా నాన్న మారితే మా నాన్న వెనకాల ఎన్నో ఫ్యామిలీలు ఉండేసాయా అని చెప్పి ఇలా ఏడుస్తున్న సందర్భంలో దేవుని పాదాలు నేను పట్టుకున్న సందర్భంలో దేవుని యొక్క మహాకృప, దేవుడిచ్చిన ఉచితమైన కృప 2014 మా నాన్న సత్యమైన మారు మనసులోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, మమ్మల్ని చాలా బాగా ప్రేమిస్తున్నారు. అయితే నాకు వివాహం చేయాలని చెప్పి మా నాన్న నిశ్చయించుకున్నారు. ఎందుకంటే మన సైడు ఎక్కువగా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేయాలని చూస్తూ ఉంటారు కదండి. పెళ్ళిళ్ళు చేసేలా కొన్నిసార్లు కూడా మా అత్తోళ్ళు కూడా ఏం వయసు అయిపోయిందని మీ అమ్మాయికి అప్పుడే పెళ్ళి అంటావు అని చెప్పి మాట్లాడుతున్నా, లేదు చేసేయాలి, తనకన్నా చిన్నపిల్లలకి అయిపోతున్నాయి అది అని చెప్పి మాట్లాడుతుంటే, అలాగా మా నాన్నగారు పెళ్లి చేసేద్దామని అనుకుంటుంటే నేను మా నాన్నగారికి ఒక కండిషన్ పెట్టాను, నాన్న నాకు వివాహం చేయాలంటే బాప్తిసం తీసుకున్న అబ్బాయిని మాత్రమే చెయ్యి, అది కూడా దేవుళ్ళు బాగా ఉన్న అబ్బాయినే చేయగానే నేను ఎవరిని పడితే అంటాం నేను పెళ్లి చేసుకోలేను నాన్న అని చెప్తుంటే మా నాన్న అనేవారు, మనలో ఎక్కడ దొరుకుతారమ్మా, ఎక్కడ తీసుకొచ్చి చేయను, నేను మనలో దేవుడిని నమ్ముకోవడం చాలా తక్కువ కదా అంటే, అప్పుడు మా నాన్నగారితో నేను ఒకటే అనుకున్నాను, మాకు రక్షణ తీసుకున్న అబ్బాయి ప్రభా మీ చిత్తమైతే వస్తే ప్రభా నాకు వివాహం చేయండి. అంతకుముందు నా వివాహం గురించి కూడా చాలా ఇంచుమించు నాకు 30 సంబంధాలు పైనే వచ్చినాయండి. చాలా సంబంధాలు వచ్చినాయి నాకు. అందులో ఒకళ్ళేమో పెళ్ళికి ముందు బాప్తిసం తీసుకుంటానని, కొంతమంది ఏమో బాప్తిసం తీసుకున్న సరైన మారు మనసు లేనివాళ్ళు, అలా అంటే ఎక్కువ లోకాశలతో ఉన్నవాళ్ళు, ఇలాంటివి వచ్చేవాళ్ళు నాకు తెలిసిపోయేది. నేను అది ప్రార్థనాపూర్వకంగా అనుభవించేదాన్ని. అయితే నా పెళ్లి గురించి వీళ్ళు ఎంత బాధపడిపోతున్నారని చెప్పి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు ఇక్కడే ఆత్కూరు ఆ చర్చిలోకి వచ్చి కూడా మా మేనత్త నాతో పాటు 7 రోజులు ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మందిరంలో 7 అనేది శ్రేష్టమైన సంఖ్య. కొంతమంది దాన్ని ఎగతాళి చేస్తారు కానీ 7 అనేది శ్రేష్టమైన సంఖ్య, ప్రభుకి ఇష్టమైన సంఖ్య అని చెప్పి దాని గురించి నేను ప్రభు మందిరంలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు నాకు చూపించిన దర్శనం, ఇది నా లైఫ్లో నెరవేరిపోయిన దర్శనం. అది ఏంటి అని అంటే, ప్రభు నేను అడిగా, యేసయ్యా నాకు ఒకటి ఉందయ్యా, నాకు మా నాన్న మీరు మార్చారు కదా ప్రభా, నాకు నీ సేవ చేయాలనిపిస్తుందయ్యా, నీ చిత్తమైతే ఒక దైవజనుడు నాకు ఇవ్వ, ఒక దైవజనుడు నాకు చేసుకోవాలని ఆశ ఉందయ్యా, నీ సేవ చేయాలని ఆశ ఉంది ప్రభా అని చెప్పి నేను అడుగుతున్నప్పుడు అప్పుడు దేవుడు నాకు చూపించిన దర్శనం ఒక తాటేకిల్లు చుట్టూరు కొండలు, అది నా ప్రభు నాకు చూపించాడు. అలా చూపిస్తున్న సందర్భంలో అది నేను చూశాను. 2014 ఈ దర్శనం నేను చూశాను. చూసిన తర్వాత ప్రార్థన చేశాను. ఇది ఎవరికి నేను చెప్పలేదు. అయితే మా నాన్నగారితో, నాన్న ఇంకా ఎదురు చూడడం ఒక సంబంధం వచ్చింది. అప్పటికి వస్తే ఇది నువ్వు చేసుకోకపోతే బాగోదని చెప్పి మా నాన్న నాతో గట్టిగా మాట్లాడుతుంటే, నాన్న నన్ను చేసుకోను నాన్న, ఆ అబ్బాయికి బాప్తిసం లేదు, ఎలా చేసుకోనంటే పెళ్లి చేసుకున్న తర్వాత మార్చుకోవచ్చులే అని చెప్పి మా నాన్న మాట్లాడుతుంటే నన్ను అర్థం చేసుకోలేని పరిస్థితి. అప్పుడు నేను చాలా ఏడు చేస్తున్న సందర్భంలో మా నాన్నతో ఇంకా డైరెక్ట్గా ఒక మాట చెప్పాను, నాన్న నేను ఒకటే చెప్తున్నాను,
మీరు చూస్తూ ఉండండి. ప్రభు చిత్తం అయితే నాకు రక్షణ తీసుకున్న అబ్బాయి వస్తాడు, దేవుని చిత్తం అయితే సేవకుడు వస్తాడు. ఒకవేళ రాకపోతే, ఒకవేళ అది ప్రభు చిత్తమే కాకపోతే, అప్పట్లో నేను చిలకలూరుపేట 2012లో నేను వెళ్ళానండి. అక్కడ షాలేం రాజు గారు అని చెప్పి మీ అందరికీ తెలుసు అనుకుంటా. అదే చెమ్మగిల్లి కళ్ళల్లో నా పాట ఉంటుంది, ఆ పాట పాడిన వ్యక్తి అనమాట. అక్కడికి నేను వెళ్ళాను. అప్పుడు 700 మంది అక్కడ సంఘం. అక్కడ ఇలాంటి ఇంచుమించు ఇలాంటి యవనస్తులు వాళ్ళ యవన జీవితాలు అర్పించేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోతున్నారు. నేను 2 నిర్ణయాలు తీసుకున్నాను. నెంబర్ 1 ఒకటే, వస్తే సేవకుని చేసుకుని వెళ్ళిపోయి సేవ చేయడం. నెంబర్ 2, లేదా చిలకలూరుపేట వెళ్ళిపోయి అక్కడే సేవకు నా యవన జీవితాన్ని అర్పించేసుకుంటాను అని చెప్పి రెండిట్లకి నేను ఫిక్స్ అయ్యాను. ఇలాగా అబ్బిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి అనుకోకుండానే నేను ఆత్కూరులో అదే జోసెఫ్ డానియల్ గారు ఆ చర్చిలోకి నేను సిబిసి క్లాసులు అంటే సండే స్కూలు, యూత్ రిట్రీట్లు, చిల్డ్రన్ రిట్రీట్లో నేను నడిపిస్తూ ఉండాను. ఇంచుమించు నా దగ్గర ఇంచుమించు 10 మంది యవనస్తులు టీం ఉండేది. అక్కడ పప్పిట్ షో, మ్యాజిక్ షో ఇవన్నీ మేమే చేసేవాళ్ళం. మొత్తం అవి చేయడానికి మా బుజ్జుమమ్మ అని అక్కడ అమ్మమ్మ ఉండేది. అమ్మమ్మతో నేను ఒక మాట చెప్పా, పాస్టర్ గారితో కూడా మాట్లాడాల. అమ్మమ్మ, మన ఊర్లో సిబిసి క్లాసులు పెట్టాలని ఆశ ఉంది అమ్మమ్మ. ఎక్కడెక్కడో నేను పెడుతున్నాను, చాలా చోట్ల పెడుతున్నాను, చాలామంది నాకు వ్యక్తిగతంగా ఎన్ని బహుమానాలు ఇస్తున్నారు, నాకు ఏమీ ఆనందం అనిపించట్లేదు, కానీ నేను పుట్టిన ఊర్లో సిబిసి క్లాసులు పెట్టాలని ఉంది అమ్మమ్మ, సండే స్కూల్ పెట్టాలని ఉంది అని అంటే నిజంగా నేను చాలా అమ్మమ్మని కోల్పోయాను అని చెప్పొచ్చు. చాలా మంచి వ్యక్తి ఆవిడ, నన్ను బాగా ప్రోత్సహించిన వ్యక్తి, నన్ను సునీల్ గారిని కూడా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మ నా రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి. నేను అమ్మమ్మ అన్నీ ఖర్చు పెట్టుకొని అక్కడ ఒక్కరోజు మేము ఉన్నాము. ఆ ఒక్కరోజు భోజనాలు పెట్టి మాకు వచ్చిన యవనస్తులందరికీ డబ్బులు ఇచ్చి నాకు నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. నాకు ఒక వాక్యం ఇచ్చిందండి. అసలు నేను అది మర్చిపోలేను. అమ్మమ్మ అది ఇచ్చి మమ్మల్ని అంత బాగా ప్రోత్సహించి అక్కడ సిబిసి క్లాసులు అయిపోయింది. అప్పుడు నన్ను సునీల్ గారు తరపున ఫ్యామిలీ కొంతమంది నన్ను చూశారు. ఈ అమ్మాయి అయితే సునీల్కి చాలా బాగుంటుంది, అక్కడ ఏజెన్సీలో సేవ చేయడానికి బాగుంటుంది అని చెప్పి నన్ను చూసుకున్నారు. తర్వాత నా మేనత్తలే మాట్లాడారు, మా అమ్మాయి ఇలా సేవ చేస్తుందని చెప్పి నా మేనత్తలు కూడా అప్పుడు మాట్లాడారు. మాటలు కలిసిన తర్వాత నన్ను చూసుకోవడానికి సునీల్ అయ్య గారు 2015 ఆగస్టు 2వ తారీఖున నన్ను చూసుకోవడానికి వచ్చారు. నన్ను చూశారు. అంతకుముందు ఇంకో సంబంధం వచ్చిందనమాట. గ్యాస్ కంపెనీలో ఆ అబ్బాయి వర్క్ చేస్తారు, అక్కడే గోకవరం దగ్గర అనమాట. అయితే 2 సంబంధాలు నా కళ్ళెదురు కనపడుతున్నాయి. మా నానేమో గ్యాస్ కంపెనీలో వర్క్ చేస్తానని ఆ అబ్బాయికి ఇచ్చేస్తాను అంటున్నారు. నేనేమో లేదు నాన్న, సేవకుడినే చేసుకుంటాను నేను అంటున్నాను. సేవకుడిని చేసుకుంటే ఎన్ని కష్టాలు పడాలో అని అంటే, కష్టాలు పడతాయి దేవుని కోసం నేను సిద్ధపడిపోయాను, నాకు సేవకుడినే చేయండి నాన్న అని చెప్పి అడిగితే సర్లే అని చెప్పి మా నాన్న ఇంకా తన్నే చేసుకుంటుందని చెప్పి అన్నారని చెప్పి నాకు 2015 ఆగస్టు 27వ తారీఖున కాకినాడ మా సునీల్ గారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కాకినాడ వెళ్ళిపోయారు. మా మామయ్య గారు ఉద్యోగ నిమిత్తం అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఇంచుమించు మేమిద్దరం ఒకే ఊరిలో కలిసి పెరిగాము. అంటే కలిసి పెరగడం అంటే అదే ప్రాంతంలో పుట్టాము. సునీల్ గారు ఎవరో కాదు, మా అన్నయ్యతో పాటు చదువుకున్న క్లాస్మేట్ అనమాట. అయితే ఆ సంబంధం చూసిన తర్వాత ఇద్దరికి కలవటం, దేవుని యొక్క మహాకృపను బట్టి మాటలు కలవటం. మా నాన్నగారితో కూడా ఒక మాట చెప్పా, నాన్న నన్ను చేసుకునే అతను కూడా చూడండి, మీరు చూస్తూ ఉండండి, రూపాయి కట్నం తీసుకోకుండా నా దగ్గర ఏమీ ఆశించకుండా నన్ను ఉట్టు చేతులతోనే తీసుకెళ్తారు, దేవుడు ఇది చూపించిన దర్శనం నాన్న అని చెప్పినప్పుడు నిజంగా నా జీవితంలో అన్నీ అలాగే నెరవేరిపోయినాయి. ఏమీ రూపాయి కట్నం తీసుకోకుండా నన్ను ఉత్తి చేతులతోనే తీసుకువెళ్ళారు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత నేను కాకినాడ వెళ్ళిపోయాను. ఎంతకీ మా అమ్మ నాన్న అనుకుంటున్నారు, మా అమ్మాయి ఏజెన్సీలో సేవ చేసేసి కాకినాడ వచ్చేస్తుందిలే, ఆదివారం అక్కడ సేవ చేసుకుని వచ్చేస్తుందిలే అనుకుంటున్నారు. నేను లైఫ్ లాంగ్ అక్కడే ఉండిపోతానని అనుకోవాలి. అయితే ఇలా వెళ్ళిపోతున్న సందర్భంలో సునీల్ అయ్య గారు మాట్లాడుతున్నారు, అమ్మ అత్తయ్య మావయ్యలతో చెప్తున్నారు, అమ్మ సుమన్ నేను ఏజెన్సీ తీసుకెళ్తానంటే అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు తీసుకెళ్తావు నాన్న, కనీసం ఒక 3 నెలలన్నా ఉంచినానా, ఆ అమ్మాయికి అడివంటే తెలియదు కదా, అది చాలా భయంకరంగా ఉంటాయి కదా అని అంటే, లేదమ్మా సుమన్ నేను పెళ్లి చేసుకుంది నీకు అత్తగారిగా పరిచర్య చేయడానికి కాదు, పని చేయడానికి కాదు, ఏజెన్సీలో దైవజనరాలుగా దేవుని సేవ చేయడానికి తను నేను వివాహం చేసుకున్నానని చెప్పి పెళ్ళైన 20 రోజులకి నన్ను ఏజెన్సీ తీసుకెళ్లారు. అక్కడికి వెళుతున్నప్పుడు బైక్ మీద నేను వెళ్తున్నాను, వినాలి, బైక్ మీద నేను వెళ్తున్నాను. అప్పుడు సిపిజెడ్ పెద్ద బండి ఉండేది, ఇప్పుడు వేసుకొచ్చాడు మా తమ్ముడు. అది ఆ బండి మీద నన్ను లోపలికి తీసుకెళ్తున్నారు ఏజెన్సీలోకి. నాకు భయం వేస్తుంది అక్కడ లోపలికి వెళ్తుంటే. ఎందుకు అనంటే కాకులు తిరగని కాడరివి అంటారు కదా, ఒక్క కాకి కూడా కనపడదు ఇప్పుడు కూడా, ఎప్పుడైనా వస్తూ ఉంటాయి అంతే. అలాంటి అడవిలోకి తీసుకువెళ్తుంటే నాకు భయం వేస్తుంది. వాగులు వస్తున్నాయి, వాగులు కనపడుతున్నాయి, పెట్ట మనిషి కనపడట్లేదు, అసలు వెళ్ళిన వాహనమే తప్ప కానీ తిరిగి ఒక వాహనం రావట్లేదు. నేను అప్పుడు అడిగాను,
వెంటనే నాకు అర్థమవుతుంది, ఏంటండి ఇక్కడ చీకటి ఎక్కువ కదా, ఇక్కడ చీకటి స్వభావం ఎక్కువ ఉంది కదా అని అంటే, నీకు ఎలా తెలుస్తుందంటే, ఏమో నాకు తెలియదు, నాకు అర్థమవుతుంది ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అన్న. నన్ను తీసుకెళ్లారు. అక్కడ వెళ్ళంగానే ప్రభు నాకు చూపించిన దర్శనం, నా దర్శనంలో నేను చూసిన ఇల్లు, నన్ను అక్కడ తీసుకెళ్ళంగానే సుమా ఇదే మన ఇల్లు అన్నారు. నేను ఉంటున్న ఇల్లు తాటేకిల్లు, చుట్టూరు కొండలు. నా ప్రభు నా దర్శనాన్ని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే ఇద్దరం కలిసి సేవ చేస్తున్న సందర్భాలు, ఇలా మా జీవితం వెళ్ళిపోతున్న సందర్భంలో అక్కడ ఫోన్లు కలవని చెప్పాను కదండి. అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సుమ అంటే మేము కొవ్వూరు సిటీ, అదంతా సిటీలో పెరిగాం కదా, ఆత్కూరు పల్లెటూరు మొత్తం అవన్నీ జ్ఞాపకాలు ఆగిపోయినాయి. సిటీ ఇంకా సిటీలో మొత్తం అవి అలవాటు అయిపోయినాయి. ఒక్కసారి అడవిలోకి వెళ్ళి ఒక్కసారి ఆ అడవిలో ఉండాలంటే చాలా ఇబ్బంది పడిపోతానని చెప్పి నా కోసం సునీల్ దగ్గర ఇలాంటి పెద్ద కర్రకి ఒక చిన్న టవర్ లాగా ఒక పెట్టి లాంటిది కట్టి పైకి పెట్టి అది అటు ఇటు తిప్పితే బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ పడిద్ది అనమాట. అది కూడా వినపడినట్టుగా ఉంటుంది అనమాట, ల్యాండ్ ఫోన్. అయితే అది నా కోసం వేపించారు. అలా వెళ్ళిపోతున్న సందర్భంలో మా నాన్నగారు కూడా అక్కడికి రాగానే నా దగ్గర అయితే ఏడవలేదు, కానీ ఆ అడవిలోకి చూసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, కొవ్వూరు వెళ్ళిపోయిన తర్వాత, మా అమ్మాయిని ఎంత అడవిలో ఇచ్చేసానండి అని చెప్పి పక్కన వాళ్ళకి చెప్పి ఏడ్చుకుంటున్నాడంట. మా అమ్మాయిని చాలా అడవిలో ఇచ్చేసానండి, ఉంటుందో ఎలా ఉంటుందో, ఆ అడవిలో అసలు ఉండిద్దో లేదని చెప్పి ఇంటికి వచ్చి చాలా ఎక్కేట్ చేసుకున్నారంట. తర్వాత నేను చెప్పాను, ఎందుకు నాన్న, నేను ఇష్టపడి వెళ్ళాను, ప్రభు సేవ చేయాలని ప్రభు చిత్తంలో ఉంది నాన్న. మన ఫ్యామిలీలో మన వంశంలో ఎవరన్నా ప్రభు సేవ చేస్తున్నారా, దేవుడు నాకు ఆ మహాకృప ఇచ్చాడు నాన్న అని చెప్పి ఈ మాటలు నేను మా నాన్నగారికి చెప్పి కొంచెం వాళ్ళని బలపరుచుకున్నాం. అయితే ఇలా వెళ్ళిపోతున్న సందర్భంలో మా నాన్నగారు ఆ ఏజెన్సీలో నేను బైక్ మీద తిరగలేకపోతున్నానని చెప్పి మా నాన్నగారు స్వయంగా ఒక చిన్న శాంత్రో కారు మాకు కొనిచ్చారండి మా నాన్నగారు. తర్వాత నా గోల్డ్ మా నాన్నగారు కొంత డబ్బు వేసుకొని శాంత్రో కారు కొనిచ్చారు. ఆ కారు మీద అక్కడక్కడ కూడా ప్రాంతంలో తిరగడం జరుగుతుంది. అక్కడ ప్రాంతం ఎలా ఉంటుందంటే, నేను చెప్పాను కదా, మనుషుల యొక్క రక్తాలు తాగుతూ ఆ విధంగా జీవిస్తున్న వాళ్ళు, చీకటి ప్రభావం ఎక్కువ. చేతబడి ఎలా చేస్తారంటే, కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక్క నిమిషం చూశారంటే చాలు. అక్కడ మడిచెర్ల అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఇప్పటికీ పరిచర్య కొనసాగిస్తున్నాం. ఆ ప్రాంతంలో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చాలు, వెంటనే చేతబడి చేసేస్తారు. సునీల్ గారు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఊరికి వెళ్ళారు. కుమారి అనే ఒక అమ్మాయి ప్రభువుని నమ్ముకుంది, దేవుణ్ణి నమ్ముకుందని చెప్పి వాళ్ళ ఆయన్ని చేతబడి చేసి చంపేశారు. వాళ్ళ ఆయన్ని చేతబడి చేసి చంపేస్తే చిన్న పాప. అయితే అక్కడున్న బంధువులందరూ, ఆ అమ్మాయి బంధువులందరూ, ఈ పాస్టర్ గారు ఈ ఊళ్ళో అడుగు పెట్టడం వల్లే ఇలా ఆయన చచ్చిపోయాడని చెప్పి లేనిపోయిన పాటలో చెప్తూ ఆ పాస్టర్ గారిని రానివ్వకూడదని చేస్తే, ఈ అమ్మాయి ఒక్కతే నిలబడిపోయి ఆ ఊరిలో ఈ నెల్లు అంటున్నారంట, చెల్లి మరి నీ భర్త చనిపోయాడుగా, నేను రావాలంటే మరి నేను రానా వద్దా చెల్లి అని సునీల్ గారు అడుగుతుంటే, అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట మీరందరూ వినాల్సిన మాట. ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటో తెలుసా, అన్న జీవం కలిగిన యేసుని తెలుసుకున్నానన్న, ఆ దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు అన్న, నా దేవుని ఈ ఊరికి పరిచయం చేసే వరకు నేను అస్సలు దేవుని విడిచిపెట్టినాను అని చెప్పి తీర్మానం చేసుకుని ఇప్పటికీ ఆ ఊరిలో ఉండి దేవుని యొక్క మహాకృపను బట్టి సేవలో మాతో పాటు కొనసాగిస్తుంది. దేవుని నమ్ముకుందని చెప్పి ఆ అమ్మాయి దగ్గర పొలాలు తీసేసుకున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు దేవుని నమ్ముకుందని చెప్పి ఆటో ఎక్కనివ్వట్లేదు, పక్కనే కొట్టు, ఆ కొట్టులోకి వెళ్ళి ఉన్న సరుకులు తెచ్చుకుందంటే సరుకులు ఇవ్వట్లే ఆ పిల్లకి. ఎన్ని బాధలు, ఎన్ని చిత్రహింసలు. అలా సేవా జీవితం వెళ్ళిపోతున్న సందర్భంలో 2016లో నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను. అలా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాకు అప్పుడు 4వ నెల 5వ నెల వచ్చిన సందర్భంలో నాకు సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఒక ఫోన్ వచ్చిందనమాట. అది చెప్పాను కదండి, ఆ ల్యాండ్ ఫోను సడన్గా వచ్చిద్ది లేకపోతే రాదు. సడన్గా నాకు ఆ రోజు ఫోన్ వచ్చింది. ఏంటి అని అంటే, అంతకుముందు మా నాన్నగారు ఇంచుమించు లారీ మెకానిక్ వర్క్ మానేసి కొవ్వూరు వెళ్ళిన తర్వాత ఒక 12 లక్షలు 11 లక్షలు పెట్టి ఒక పెద్ద లారీ కొని అది హైదరాబాదు, మహబూబ్ నగర్, నాగపూర్ ఇవన్నీ తిరుగుతూ ఉండేవారు అనమాట. అయితే ఓ రోజు మా నాన్నగారు నాగపూర్, మహబూబ్ నగర్ అని ఆ ప్రాంతానికి మా నాన్నగారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి లారీ మీదే మా నాన్నగారు తిరుగుతున్న సందర్భంలో అయితే అక్కడ లారీ ఆగిపోయిందని చెప్పి కొన్ని సామాలు, గేర్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి, ఆ సామాలన్నీ తీసుకొని మా నాన్న విజయవాడ వస్తున్న సందర్భంలో అవి తీసుకొని వచ్చేస్తున్న సందర్భంలో ఒక బొలోరా వ్యాను, డిక్కీ వ్యాను ఎక్కారు మా నాన్న. ఎక్కేసి వస్తున్న సందర్భంలో రాత్రి 2 గంటల సమయం. అది ఆ 2 గంటల సమయంలో మా నాన్నగారు లోపల పడుకోకుండా బయట డిక్కీ వ్యాన్లో పడుకొని ఉన్నారంట. పడుకొని ఉంటే
ఆ లారీలో సామాన్లు ఉన్నాయి. రాత్రి 2 గంటలు అవుతుంది. ఆ వ్యాను చాలా స్పీడ్తో వెళ్తుంది, 90-80 స్పీడ్లో వెళ్తుందంట. అక్కడ ఏమీ అవ్వలేదు. అసలు అది యాక్సిడెంట్ అయ్యే ప్లేసే కాదు. ఒక చిన్న రాయ ఆ వ్యాను ఎక్కించేసరికి 2 పల్టీలు కొట్టేసి ఆ వ్యాను బోల్తా పడిపోయింది. ఆ ట్రాక్టర్ అందులో ఉన్న మా నాన్నగారు అమాంతంగా బోల్తా పడిపోయారు. ఆ లారీలో ఉన్న ఆ సామానం అన్నీ వచ్చి మా నాన్నగారు తల మీద పడిపోయి అక్కడికక్కడే తల చిదిపోయి స్పాట్లో మా నాన్నగారు చనిపోయారు. ఈ వార్త నాకు తెలిసింది, నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను. తెలియగానే అప్పుడే మా నాన్నగారు బాగా మాకు అలవాటు అవుతున్నారు. 2017లో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్న మమ్మల్ని ఎంత బాగా చూస్తున్నారంటే, మా అమ్మని ఎంత బాగా చూస్తున్నారంటే, మా అమ్మకి ఈ కాలిపోయిందని చెప్పాను కదండి, పాపం ఒక్కొక్కసారి కూడా గట్టిగా ఇలా బిగించలేదు. లక్ష్మి ఈ చెయ్యి నేనే కాల్ చేశాను కదా అని చెప్పి ఆ చెయ్యి పట్టుకొని చాలాసార్లు ఏడ్చారంట మా నాన్న. ఆపరేషన్ సర్జరీ చేపిస్తాను లక్ష్మి అని చెప్పి ఏడ్చేస్తారంట. చాలా బాగా చూస్తున్నారు మా నాన్న. మా నాన్నే మా కుటుంబాలకి చాలా ఆధారమై ఉంది. ఇప్పటికీ ఇక్కడ చాలా ఆధారంగా ఉంటూ మా కుటుంబాలకి ఎంత ఆధారం అంటే, మా నాన్న వస్తే చాలా ధైర్యం మా కుటుంబస్తులకి. ఏదొచ్చినా శ్రీను ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడులే అని చెప్పే ఆదరణ. ఇవన్నీ ఆ ధైర్యం అవన్నీ కోల్పోయాం ఒక్కసారిగా. మా నాన్నగారు చనిపోయిన మరణం మమ్మల్ని చాలా చెలించి వేసేసింది. మా నాన్నగారు సమాధి కార్యక్రమం కోసం వచ్చాము. ఆత్కూరులో ఇక్కడే మా నాన్న సమాధి కార్యక్రమం చేసాం. ఎస్కేతే రానని జనంలో మా నాన్న ప్రేమించే వ్యక్తులు ఎంతమంది చాలా దూరం నుంచి వచ్చారు. మా నాన్నగారి మరణం అలా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత నేను ప్రెగ్నెంట్తో ఉన్న ఇంచుమించు 4 రోజులు ఆత్కూరులో ఉండిపోయాను. అక్కడి నుంచి మళ్ళీ కొవ్వూరు వెళ్ళిపోయాను. కొవ్వూరు వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోలేకపోతున్నాను. మా నాన్న పదే వచ్చేస్తున్నారు. మా నాన్న చూపించిన ప్రేమ, నేనంటే చాలా ఇష్టం. మా కోసం ఏదైనా చేసేవారు మా నాన్న. మారినప్పుడు కూడా, తర్వాత మారిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ ప్రేమ చూపించేశారు మా నాన్న. మా కోసం ఏదైనా చేసేసే వ్యక్తి. అలా వెళ్ళిపోతున్న సందర్భంలో నేను ప్రెగ్నెంట్తో మా అమ్మతో చెప్పాను, అమ్మ ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, కొవ్వూరులో నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను ఏజెన్సీ అని చెప్పి ఏజెన్సీ వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిపోయాము. మా అమ్మ నాతో పాటు వచ్చేసిన తర్వాత ఏజెన్సీలో ఉన్న తర్వాత అక్కడ తాటేకిల్లు అండి, ఇప్పటికీ తాటేకిల్లు. ఎందుకు తాటేకిల్లు అంటే, మేము ఇల్లు కట్టుకోవచ్చు, ఏజెన్సీలో ఇల్లు కట్టుకోవడానికి ఉండవు. ఆ ఊళ్ళో వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, లేదా వాళ్ళకు 1 లక్ష రూపాయలు 50,000 వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత డబ్బు ఇస్తేనే కానీ అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకొని ఎవరనమాట. అసలు అనుకూలంగా లేని పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే మంచిలు తెచ్చుకోవాలంటే 30 కిలోమీటర్లు బయటికి వెళ్ళాలి. మంచిలు తెచ్చుకోవాలంటే ఏమన్నా కూరగాయలు కానీ సరుకులు కానీ ఇప్పుడంటే వస్తున్నాయి. అప్పుడు రోజులైతే ఏమన్నా తెచ్చుకోవాలంటే కంపల్సరీగా బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. అంత ఏ సౌకర్యాలు లేని ఆ ప్రాంతంలో అలా ఉంటున్న సందర్భంలో నాకు చూస్తూ ఉండగానే నెలలు నిండిపోయినాయి. నేను చర్చిలో పడుకున్నాను. ఇంట్లో పడుకోలేక చర్చిలో పడుకున్నాను. చర్చిలో పడుకున్న తర్వాత నైట్ 2 గంటలకి నేను బయటికి వెళ్ళాను. వాష్రూమ్కి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసి లోపలికి వచ్చి మళ్ళీ పడుకున్న తర్వాత అర్ధరాత్రి 2 గంటలకే నాకు సడన్గా ఫిడ్స్ వచ్చేసింది. అందులోనే గురకవాతం వచ్చేసి అందులోనే మోషన్ అయిపోయింది. నాకు నెలలు నిండిపోయినాయి. రేపు వెళ్ళిపోదాం అని చెప్పి మా అమ్మ బట్టలు కూడా సదిరేసింది. ఇంక రేపు వెళ్ళిపోదాం బాబు అని చెప్పి నా భర్తతో కూడా మాట్లాడేసింది. అలా అనుకున్న సందర్భంలో సడన్గా నాకు ఫిడ్స్ గురకవాతం వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక మా అమ్మ పాస్టర్ గారు సునీల్ గారు నన్ను పట్టుకొని ఆ కారులో నన్ను ఎక్కించేసి బయటికి రంపచోడవరం సిటీకి బయటికి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు చూశారు. వాళ్ళు చూడగానే ఈ అమ్మాయికి ఈ బీపీ కంట్రోల్ అవ్వట్లేదండి, ఫిడ్స్ కంట్రోల్ అవ్వట్లేదు, అయితే రాజమండ్రి వెళ్ళే వరకు కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్ చేస్తాం, కానీ ఈ అమ్మాయిని రాజమండ్రి తీసుకెళ్ళిపోండి, మేమేం చేయలేమని చెప్పి 2 ఇంజెక్షన్ చేంజ్ చేసి నన్ను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చేసిన తర్వాత అక్కడ కూడా ఆ రాత్రి అంతా వచ్చారు. మళ్ళీ మధ్యరాత్రిలో వాళ్ళు చూసి ఈ అమ్మాయికి అస్సలు బీపీ కంట్రోల్ అవ్వట్లేదండి, అసలు లోపల బేబీ ఎలా ఉందో కూడా తెలుస్తలేదు, ఈ అమ్మాయిని కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అంటే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళిపోయారు. అక్కడికి తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ డాక్టర్లు చెప్తున్న మాట, ఈ అమ్మాయి పొజిషన్ మేము జాయిన్ చేసుకోమండి, ఎందుకంటే ఈ అమ్మాయి పరిస్థితి అసలు చాలా సీరియస్గా ఉందని చెప్పి వాళ్ళు కూడా జాయిన్ చేసుకుని అంటే అప్పుడు మా అత్తయ్య మామయ్య కాకినాడలో ఉంటున్నారు, వాళ్ళు రికమెండేషన్ చేసి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అప్పుడు సునీల్ గారిని పిలిచి ఆయనతో సంతకం పెట్టమంటున్నారు. ఏంటి అని అంటే, అయ్యా లోపల ఉన్న బేబీ అన్నా బతికిద్ది, లేకపోతే తల్లి అయినా బతికిద్ది, ఇద్దరులో ఎవరో ఒకరు చచ్చిపోతారయ్యా అని చెప్పారు. చచ్చిపోతారని చెప్తే ఆయన ఆ మాటకి ఒక్కడే పక్కకి వెళ్ళిపోయి చాలా వెయిట్ చేసుకున్నారంట. అలా వెయిట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆర్కెస్ట్రా వాళ్ళు ఒకసారి జీ షార్ప్ మైనర్ ఒకసారి పట్టుకున్నాను. అయితే ఇలా వెళ్ళిపోతున్న సందర్భంలో నాకు సాయంత్రం 4 గంటలకే నార్మల్ డెలివరీ అయింది. మామూలుగా ఆపరేషన్ మేము అవ్వలేదు, నార్మల్ డెలివరీ అయింది. అయితే పాప కాళ్ళ దగ్గరే చనిపోయి పుట్టింది. నాకు
కాళ్ళ దగ్గరే పాప చనిపోయింది. ఇంచుమించు 3 కేజీలు పుట్టింది పాప నాకు. ఆ పాపని చూసి ఏడవలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ సంఘటన నాకు ఎప్పుడు జరిగిందంటే మా నాన్నగారు చనిపోయి ఒక 4 నెలలు 6 నెలలు అవుతుందన్నమాట. అంతే మా నాన్నగారు చనిపోయి వెంటనే నాకు డెలివరీ అవ్వడం, మా నాన్నగారు మరణమే నన్ను చెలించేసిందంటే నాకు పాప పుట్టి చనిపోయేసరికి ఆ మరణం నాకు ఇంకా చాలా కృంగదీసేసినట్టుగా అయిపోయింది. సర్లే ఏదైతే అదైతే అని చెప్పి మా అత్తయ్య వాళ్ళ దగ్గర, మా అమ్మగారు వాళ్ళ దగ్గర కొన్ని నెలలు, ఒక 3 నెలలు గడిపి నేను మళ్ళీ యథావిధిగా పరిచర్య చేయడానికి ఏజెన్సీ వెళ్ళిపోయాను. ఏజెన్సీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ పరిచర్య చేస్తాం. అప్పుడు డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే 2 సంవత్సరాల తర్వాతే ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ రావాలి, ఒకవేళ ప్రెగ్నెంట్ వస్తే ఈ అమ్మాయి చచ్చిపోద్ది అని చెప్పారు నా గురించి. అయితే సునీల్ అయ్యగారు నన్ను చాలా బాగా చూస్తున్నవారు, చాలా నన్ను ప్రేమించిన వ్యక్తి, నన్ను ఒక 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 చంటి బిడ్డలా చూసేవారు అనమాట. ఆయన ఒక విధంగా చెప్పాలంటే మా నాన్న ప్రేమ కూడా సరిపోదేమో ఆయన చూపించే ప్రేమ. అలా వెళ్ళిపోతున్న సందర్భంలో 2019లో మళ్ళీ నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను. అలా 2019లో నేను ప్రెగ్నెంట్తో ఉన్న తర్వాత పాప అలా చనిపోయిందని చెప్పి నా బంధువులు కొంతమంది, నా స్నేహితులు కొంతమంది నన్ను చాలా మాటలు అన్నారు. ఎలా అంటే వాళ్ళే అడవిలో ఉండి ఆ పిల్లని చంపేసుకున్నారు, లేకపోతే ఆ పిల్ల చచ్చిపోయేదే కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడే మాటలు నా గుండెల్ని ఇంకా తొంచేసేసినాయి. ఒక పక్కన ఓదార్చేవారు లేక, ఒక పక్కన ధైర్యం చెప్పేవారు లేక సునీల్ అయ్య గారు నేనే ఇద్దరం ఒంటరిగా ఏడ్చుకున్న రోజులు మా జీవితాల్లో చాలా ఉన్నాయి. అలా వెళ్ళిపోతున్న సందర్భంలో 2019లో ప్రెగ్నెంట్తో ఉంటే అప్పుడు సునీల్ అయ్య గారు ఒక మాట చెప్పారు, సుమా నువ్వు తిరిగి కొవ్వూరు వెళ్ళిపో సుమా, ఇక్కడ ఉంటే ఏమైద్దో తెలీదు, ముందు వాళ్ళు చనిపోవడమేమో కానీ బంధువుల మాటలు భరించలేను సుమా, వెళ్ళిపో తిరిగి అక్కడ ఉండు సుమా, నేను వస్తూ ఉంటాను నెల నెల అని చెప్పారు. అలా చెప్పిన సందర్భంలో చూస్తుండగానే నాకు నెలలు నిండిపోయినాయి. 2019 అది చూస్తుండగానే నెలలు నిండిపోయినాయి. అప్పుడు అక్కడ ఏజెన్సీలో మార్చి 5 అని బాగా చాలా పెద్ద సభ జరుగుతూ ఉంటాయండి ప్రతి సంవత్సరం. మొన్న రీసెంట్గా అక్కడికి అడ్వర్ట్ విలియం గారు వచ్చారు, అంతకుముందు లాస్ట్ ఇయర్ జ్యోతిరాజ్ గారు వచ్చారు, అంతకుముందు యంగ్ ప్రేయర్ హాల్ జాన్ వెస్లీ గారు అక్కడికి వచ్చారు. పెద్ద పెద్ద సేవకుల్ని సునీల్ అయ్య గారు తీసుకొస్తున్న సందర్భాలు. యవన వయసులో చాలా బలంగా పరిచర్య చేసిన యవనస్తుడని చెప్పొచ్చు. ఆయనకంటూ ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా ఏజెన్సీ ప్రాంత ప్రజల కొరకే ప్రతి రూపాయి దారపోస్తూ ఇంచుమించు అక్కడ 7 మండలాల్లో పలానా సునీల్ గారు పలానా ఎర్రంరెడ్డిపాలెం ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు. చిన్న వయసులోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు దేవుని కోసం సంపాదించుకుంటూ యవన వయసులో ఎవ్వరికీ రాజీ పడని సేవ చేశారు అని ఒక పేరు అతనికి వచ్చేసింది. అలా వెళ్ళిపోతున్న సందర్భంలో అక్కడ ఆ మీటింగు చూసుకున్నారు. నాకు కరెక్ట్గా మార్చి 5కి మళ్ళీ డెలివరీ డేట్ ఇచ్చారు. అయితే ఇంకేముంది, ఆయన ఆ మీటింగ్ చూసుకొని ఆదివారం ఆరాధన కార్యక్రమాలు చూసుకొని నా దగ్గరికి వచ్చేసారు. నా దగ్గరికి వచ్చేసిన తర్వాత ప్రియులారా, అక్కడికి వచ్చేసిన తర్వాత అది ఆదివారం తెల్లవారుతుందనగా సోమవారం నాకు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకి మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయినాయి. ఇంకేముంది, సుమకే ఇంకా డెలివరీ వచ్చేస్తుంది, తప్పకుండా నాకు బాబే పుడతాడు అని చెప్పి నా కుటుంబం అందరూ ఎదురు చూస్తున్న సందర్భం. అలా వెళ్ళిపోతున్న సందర్భంలో కారులో తీసుకొని నన్ను రాజమండ్రి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ప్రియులారా, జరిగిన సంఘటన, హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ అమ్మ చెకప్ చేసి చూసింది. ఏంటోనయ్యా తెలుతుల్ల లోపల బేబీ అసలు కదలికలు లేవు అని చెప్తుంటే బయటికి తీసుకెళ్ళిపోండి, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ స్కానింగ్ చేసి మళ్ళీ తీసుకురండి అంటే అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ పెద్ద హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ స్కానింగ్ చేశారు. చేసిన తర్వాత అప్పటికే మా అమ్మ మా నాన్నగారు చనిపోయారని, తర్వాత నా పాప కూడా చనిపోయిందని చెప్పి మా అమ్మ మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఎలా అంటే ఒక్కోసారి ఏం మాట్లాడుతో తెలియదు, ఇప్పటికీ కూడా ఏమేం మాట్లాడుతో తనకే అర్థం కాదు. అలా అయిపోయిన అమ్మ హాస్పిటల్లో చెప్పారు, ఏమని చెప్పారంటే లోపల బేబీ కదలట్లేదండి, అంటే లోపల బేబీ చనిపోయిందో లేదో ఒకవేళ బహుశా అసలు ఏమీ తెలియట్లేదు అని చెప్పి ఆ స్కానింగ్ తీసిన అతను కూడా వెంటనే రిపోర్ట్స్ ఇస్తే సునీల్ అయ్యగారు ఎలాగా రిపోర్ట్స్ తీసుకొని పట్టుకున్నారు. నేను పక్కనే ఉన్నా. మా అమ్మతో చెప్పారు, ఏమైంది బాబు అని మా అమ్మని అడిగితే, అత్తయ్య లోపల బేబీ అసలు ఏం కదలట్లేదంట అత్తయ్య, ఏమైందో చెప్పట్లేదు అత్తయ్య అనేసరికి ఒక్కసారికి మా అమ్మ మైండ్లో అదోలాగా అయిపోయి ఆ బయటికి రోడ్డు మీదకి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. మా అమ్మ అటు పక్కకి వెళ్ళిపోయింది. నాకు చెప్పట్లేదు వీళ్ళు ఏం జరిగిందో అనేది కూడా నాకు అసలు విషయం చెప్పట్లేదు. వీళ్ళు ఏమైందండి అని అంటే ఇంకా ఆయన తట్టుకోలేక సుమ లోపల బేబీ కదలట్లేదండి సుమ అని అన్నారు. ఏం జరిగినా దేవుని చిత్తమేనండి, దేవుని ఏర్పాటే, మనం విశ్వాసం ఉంచుదాం అని చెప్పి ఆ రిపోర్ట్స్ తీసుకొని నన్ను పట్టుకొని ఇద్దరు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత
హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ హాస్పిటల్ దగ్గరలోకి వెళ్ళంగానే డాక్టర్ మళ్ళీ రిపోర్ట్స్ చూసి చాలా లేట్ అయిపోయిందండి, లోపల బేబీ చనిపోయిందండి అని చెప్పారు. లోపల బేబీ చనిపోయింది అనగానే అయితే లోపల బేబీ చనిపోయి క్రాస్గా తిరిగేసిందండి, పొట్టలో పెద్ద ఆపరేషన్ చేసి తీసేయాలి అని చెప్పారు. అయితే సాయంత్రం 4 గంటలకు ఆపరేషన్ చేస్తానని చెప్పారు. అప్పుడు లోపు నన్ను ఒక మంచం మీద అక్కడ ఒక బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత అప్పుడు సునీల్ గారు నా దగ్గరకు వచ్చి, సుమ లోపల బేబీ చనిపోయిందని చెప్తున్నారుగా, నీకేం అనిపించట్లేదా అని అడుగుతున్నారు. ఏమోనండి, మనకి అంటే దేవుని యొక్క కృపను బట్టి దేవుని చిత్తంలో లేదేమో పిల్లల్ని ఎత్తుకోవడం వాళ్ళతో ఉండడం, అది ప్రభు యొక్క ఏర్పాట్లో లేదేమో. ఒకవేళ ఒక్కటే దేవుని ఒకటి అడుగుదాము, యోబంత భక్తిపరులు మేము కాదయ్యా, నీ జీవగ్రంథంలో రాయబడిన యోబంత భక్తిపరులు మేము కాదు యేసయ్యా, నీకు ఇష్టమైతే లోపల ఉన్న బేబీని బ్రతికించండి, ఏదైతే చేయండి అని చెప్పి ఇద్దరం ప్రార్థన చేసుకుంటే ఆయన నా పక్కనే కూర్చొని నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఈ సెల్ ఫోన్లో పాటలు పెట్టి నా పొట్ట దగ్గర పెడితే లోపల బేబీ చుట్టూరు తిరిగేదనమాట. జీ షార్ప్ మైనర్ ఒకసారి పట్టుకున్నాను. అయితే ఇలా చేస్తున్న సందర్భంలో వెంటనే పొట్ట దగ్గర ఈ మొబైల్ తీసుకొచ్చి పాటలు పెట్టి పడుతుంటే, ఎందుకంటే అలా చేస్తారంటే, ఏమో సుమ లోపల బేబీ ఒకవేళ చనిపోయినా ఒకవేళ కదులుతాడేమో సుమ దేవుడి పాటలు వినిపిస్తే అని చెప్పి ఆయన ఆ మాటలు మాట్లాడుతుంటే నాకు అసలు చాలా ఏడుపు వచ్చేస్తుంది. కానీ నేను ఏడ్చేస్తే అతను ఎక్కడ ఏడుస్తారని చెప్పి ఆ ఏడుపు అలా ఆపేసుకొని నేను ఉండిపోయి ఏదైనా ప్రభువు జరిగిస్తారని చెప్పి చూస్తున్న సందర్భంలో సాయంత్రం 4 గంటలకు ఆపరేషన్ చేశారు. నాకు బాబు పుట్టాడండి, లోపల చనిపోయి పుట్టాడు. ఇంచుమించు వాడు 4 కేజీలు పుట్టాడు బాబు. ఆ బాబుని ఇద్దరిని, పాపని చూడలేదు నేను, బాబుని అసలు ఇద్దరిని చూడలేదు. అయితే వాళ్ళని తీసుకొని సునీల్ గారు చాలా ఏడ్చారు. ఆ బాబుని చూసి అసలు ఆయన ఆగలేకపోతున్నారు, ఎంత బాగున్నాడో అని చెప్పి ఆ పిల్లోని పట్టుకొని ఏడుస్తున్న సందర్భాలు. సమాధి కార్యక్రమం మా బాబుని పాతిపెట్టేశారు, అయిపోయింది. తర్వాత నా కుట్లు ఇంకా 9 రోజులు హాస్పిటల్లో నన్ను ఉంచి కుట్లు తీసివేసిన తర్వాత నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర కొవ్వూరులో తీసుకొచ్చి నన్ను కూర్చోపెట్టారు. అక్కడికి వచ్చేసాను, ఇంటికి వచ్చేసాను. కానీ అంటే అప్పటి వరకు నేను ప్రెగ్నెంట్తో ఉండి ఆ ఇంట్లో తిరిగిన సందర్భాలు, నాకు బాబు వచ్చేస్తాడు అంటే పుడతారు, మా ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు ఆడుకోవచ్చు అన్న సందర్భాలు అవన్నీ గుర్తొచ్చేసి ఇంట్లోకి రాగానే ఏడుపు వచ్చేసింది. ఏదైనా దేవుని చిత్తమే జరగాలి, నా ఇష్టాలు ఎప్పుడు కాదు అని చెప్పి ఆ విధంగా ఇద్దరం మేము ప్రార్థన చేసుకున్నాం. ఆ రోజు నేను మర్చిపోలేని సంఘటన. నా దర్శనాలు ఎప్పుడూ నాకు నెరవేరుతూనే వెళ్ళిపోయినాయి, ప్రభు మాట్లాడిన ప్రతి మాట. అయితే నేను మంచం మీద పడుకొని ఉన్నానండి. సునీల్ గారు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్న సందర్భంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే ఏదో శబ్దం వినపడుతుందని చెప్పి నేను కూడా లెగిసి, అయ్యో నా భర్త ప్రార్థన చేస్తున్నాడని చెప్పి అలా లెగిసి ఆ కుట్లు అలాగే పట్టుకొని నేను మంచమే కూర్చొని ఉన్నాను. నా భర్తతో పాటు నేను ప్రార్థనలు ఏకీభిస్తున్న సందర్భంలో సడన్గా నాకు దర్శనం కనపడుతుంది. నా పాప నా బాబు ఇద్దరు చనిపోయారు. అయితే దేవుని యొక్క పెద్ద గొప్ప మహాసింహాసనం, ఆ సింహాసనం దగ్గర కుడి పక్కన బాబు, ఎడం పక్కన పాప ఇద్దరు 2 మోకాళ్ళు వేసి, యేసయ్యా మా అమ్మ నాన్న ఏజెన్సీలో పరిచర్య చేస్తున్నారు, వాళ్ళిద్దరికి మీరు తోడుగా ఉండండి యేసయ్యా అని చెప్పి వాళ్ళిద్దరు మోకాళ్ళు వేసి చేయడం, ఆ దర్శనం నాకు కనపడుతుంది. దేవుని యొక్క సింహాసనం కనపడుతుంది. నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. తర్వాత నాకు చాలా సంతోషం వేసింది, అమ్మయ్య పర్వాలేదు, నా పిల్లలు